ఈరోజు కాశీబుగ్గ క్షేత్రం దర్శిద్దామని వెళ్ళాము. ఈ గుడి ముందు పక్కలంతా ఇట్లా ఉందన్నమాట. ఈ గుడి మూసీ నది పక్కనే ఉంది. ఎప్పుడు గంగాజలంతో అభిషేకం అవుతున్న శివుడు ఉన్నాడు. చాలా మహిమ కలదే అని చెప్పారు. చూద్దాము, దర్శించుకుందాం శివయ్యని అని అనుకుంటున్నాం. ఎప్పటి నుండో ఇప్పటికీ అనుగ్రహం ఇచ్చారు. ఇదిగోండి చూడండి, మొత్తం మూసీ నది చూడండి. ఇంకా లోపలికి వెళ్దాం, వెళ్ళి స్వామిని దర్శించుకుందాం. ఈ గుడి ఎలా ఉందంటే, నార్త్ సైడ్ గుళ్ళు ఉంటాయి చూడండి, అలాగా ముందు సైడ్ అంతా ఏర్పాటు ఉంది. కాశీబుగ్గ దేవస్థానం అన్నమాట. కిషన్ బాగు, బహదూరాపూర్, హైదరాబాద్. చూడండి, నార్త్ సైడ్ ఉంటాయి చూడండి. షిరిడి దగ్గర త్రయంబకేశ్వరం అది వెళ్తే కొంచెం ఇట్లానే ఉన్నాయి. అక్కడ ఇక్కడ 5 చెట్లు ఉన్నాయండి. అద్భుతమైన చెట్లు, మహిమ గలవి. నేరేడు, రావి, జువ్వి, ఇలాగా 5 చెట్లు ఉన్నాయి. వాటి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నాము. ఇక్కడ పిల్లలు కలగాలని, సంతానం గురించి అట్లాగా మొత్తం అన్ని మొక్కులు మొక్కుకొని కడుతున్నారు చెట్టుకి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తున్నామన్నమాట గుళ్ళోకి. చూడండి, అక్కడ దీపాలు వెలిగించి దేవుడికి మొక్కుకుంటున్నారు. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ గంగమ్మ తల్లి ఉంది. పైన గంగమ్మ తల్లి, కింద శివయ్య. ఇక్కడ ఈ గుడి అంతాను ఒక ఇల్లులా ఉందండి. అప్పుడు నవాబులు ఉండేవారు కదా, అప్పుడు మన గుళ్ళని ధ్వంసం చేసేవారు. ఆ భయానికి ఏం చేశారంటే, భూగర్భంలో శివయ్యని పెట్టి పైన మామూలు ఇల్లులాగా పెట్టారు. అప్పుడు లోపలికి వెళ్ళి పూజ చేసుకునేవారంట. ఇదిగోండి, భూగర్భంలోకి వెళ్ళాలి. 2 ఉన్నాయి. ఇదేమో నీటి గుండం ఉంది, ఇదేమో శివయ్య ఉన్నాడు. భూగర్భంలోకి వెళుతున్నాం. కానీ శివయ్యని చూస్తే ఉందండి, అసలు తనివి తీరిపోయింది. మనం బాహుబలిలోను ప్రభాసు ఎప్పుడు గంగమ్మ అభిషేకం చేస్తూనే ఉంటుంది చూడు, శివయ్యని అక్కడ పెడతాను అంటాడు కదా, అట్లానే ఉంది. శివయ్యకి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంది గంగాజలంతో. భూగర్భంలోకి వెళ్తున్నాము. గుళ్ళోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి కదా, ఆ కింద వాటర్ ఉందండి మొదటి గుమ్మం దగ్గర. ఆ వాటర్లో మన కాళ్ళు మునుగుతాయి. శుద్ధి చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడమే. అక్కడ నీళ్ళు ఇస్తున్నారు, అభిషేకం చేసుకుంటున్నాము. ఒక్కొక్కప్పుడు ఇక్కడ పాములు కూడా వచ్చి స్వామికి పూజ చేస్తాయంట. అవి ఆ వీడియో దొరికింది మాకు. ఆ వీడియో చూడండి. అది పాము, అది ఎంతో మహిమగల ప్లేస్ అండి. చాలామంది చాలా బాగుంది ఇక్కడ. మేము అనుకున్న కోరికలు తీరాయి. ఒక ఆయన అయితే షెడ్ అది వేయించారు. ప్రతి సోమవారం ఇక్కడ భోజనం ఉంటుందండి, అన్నదానం ఉంది. అక్కడ కొబ్బరికాయ తిరిగి మాకు ఇచ్చారు. ఇది తీసుకొని వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టామన్నమాట. ఇవి 5 మొక్కలు ఉన్నాయి, మా వృక్షాలు. ఇది 200 సంవత్సరాలు అంటున్నారు కదండి. చాలా పాత గుడి అండి, చాలా పాత గుడి. నిత్యం రద్దీగానే ఉంటుందంట. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. మేము కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని ఇంకా ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మా మొక్కు తీరగానే మళ్ళీ వెళ్ళి శివయ్యకి అభిషేకం అది చేయించుకుంటాం.